हरिः ओं श्रीगुरुभ्यो नमः। रविमध्याह्नमुञ्जरिम्प ग्रहताराचन्द्रभद्रस्थितिं श्रवणद्वादशि नाडु श्रोणनभिजित्संज्ञातलग्नम्बुनन् भुवनाधीशुडु पुट्टेवामनगतिं पुण्यं व्रतोपेतकुन् दिविजाधीश्वरुमातकुं परमपतिं व्रत्यविख्यातकम् చింతంబాసిరి యక్షతార్షసుమనఃసిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్ కాంతించెందిరి భానుచంద్రములు రంగద్గీతవాద్యంబులన్ గంతుల్ వైచిరిమింట కిం పురుషులన్ గంధర్వులన్ కిన్నరుల్ నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపఃఫలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కులదీపిక రగదయ్య భాగ్యరాశి వగుచు అన్నా రమ్మని డగ్గరి చన్నుల పాలు ఎరువార సంశ్లేషిణియై చిన్నారి మొగము నివురుచు కన్నారంజూచే కన్న కడుపై ఉంటన్ కలరున్ దాతలు ఇతురున్ ధనముల్ కామ్యార్థముల్ గొంచు విప్రుల్నెచెంతురు కాని ఈ విని బలింబోలన్ వదాన్యుండు లేడు అలఘుండైయొనరించు అధ్వర శతంబా భార్గవానుజ్ఞతో బలివేడం బడయంగ వచ్చు బహు సంలాపలాభముల్ వామన హరిహరి సిరియురమునగల హరి హరిహై కొరకు ధనుజునడు గంజనియన్ పరహితరమతియుతులకు దొరలకు అడుగుటలు నొడలి తొడవులు బుడమిన్ శంభుండో హరియోపయోజ భవుడో చండాంసుడో వన్నియో దంభాకారత వచ్చగాక ధరణింధత్రీసురుండెంవడి శుంభద్యోతనుడి మనోజ్ఞతండంచు విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గణిత సభ్యుల్ రహస్యంబుగన్ గుజగుజలు ఓవువారును గజిబిజి పడువారు చాలా కలకలపడుచున్ గజిబిజి ఐరిషభస్థలి ప్రజలను పొట్టి ఒడుగు పాపనిరాకన్ వెడవెడ నడకలు నడుచుచు నెడ నడుగిడగ నడరి ఇల దిగబడగన్ బుడి బుడి నొడవులు నొడువుచు జిడి ముడి తడబడగ నడుగు శేషం చేరన్ రాజున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ ప్రాచీన బర్హి అలాగ మలయధ్వజుడు పరమాత్మతత్వంలో సంపూర్ణంగా లీనమైపోయిన తరువాత ఆయన లీనమైపోయాడు. ఆయన అలాగ స్థాణువులాగా కూర్చుని ఉన్నాడు. ఆయన ఎంతసేపు అయితే ఎంతకాలం అయితే ఆయన ఆ విధంగా తపస్సులోను సేవలోను పరమాత్మ యొక్క ధ్యానంలోనూ యమనియమాదులను పాటిస్తూ అంతర్భూతుడైనటువంటి సర్వాంతర్యాముడైనటువంటి ఆ పరమాత్మ చైతన్యంలో ఆయన లీనమైపోయేటువంటి అంతకాలము కూడా ఆ భార్య అయినటువంటి వైదర్భి నారబట్టలు దాల్చి నియమనిష్టలు పాటించడం చేత చాలా చిక్కిపోయిందయ్యా. ఆమె జుట్టంతా కూడా జడలు కట్టేసింది. భర్త సమీపంలో ఉండేటువంటి ఆమె ఎలా ఉంది అంటే చల్లారుతూ ఉండేటువంటి పొగలేని అగ్నిశిఖవలే ఉంది. బ్రహ్మాండంగా జ్వలించేటువంటి అగ్నిశిఖ నెమ్మదిగా చల్లారిపోతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో అలా కృషించిపోతుందో అలాగుందయ్యా ఆవిడ. అలాగ ఉండేటువంటి సందర్భంలో ఈవిడ మర్నాడు మళ్ళీ భర్త దగ్గరికి వచ్చి ఆయనకి కావలసినటువంటి సేవ చేయడం కోసం అని చెప్పి ఏదో ఏదో విసనకరతో విసురుతూ వాళ్ళంతా తుడుస్తూ ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఏదో ఈ పాయసమో లేకపోతే ఏదో ఇచ్చినటువంటిది ఇస్తూ ఆయన కావలసినటువంటివన్నీ చేస్తూ హోమానికి దీనికి దానికి ఆ పనులన్నీ సేవిస్తూ ఆ మలయధ్వజుడు యొక్క అద్భుతమైనటువంటి తేజోప్రకాశంతో వెలిగిపోతూ ఉండేటువంటి దేహాన్ని తన్మయత్వంతో చూస్తూ ఉండేటువంటి ప్రతిరోజు చూసేటువంటి ఆ కార్యక్రమం కోసం అని చెప్పి మర్నాడు
వచ్చింది. వచ్చేటప్పటికి అజానతి ప్రియతమం యథో పరతమంగన సుస్థిరాసనమాసాద్య యథాపూర్వముపాచరతు యథావిధిగా రోజుగానే ఆయన్ని సేవించడం కోసం అని చెప్పి ఉపాచరతు సేవిస్తూ ఉంది. ఆ సేవిస్తూ ఉండేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే మలయధ్వజుడు చాలా స్థిరమైనటువంటి ఆసనంలో బండరాయిలా కూర్చుండిపోయాడుగా. ఆయన అలా బండరాయిలా కూర్చుండిపోయాడు. ఆ కారణం చేత కూర్చుంటే రోజు ఈ విధంగానే కూర్చుంటున్నాడు కాబట్టి ఇవాళ కూడా అలాగే కూర్చుంటాడు అని చెప్పేసేసి తన భర్తలో ఉండేటువంటి ప్రాణ నిష్క్రమణం జరిగిపోయింది. ఇంకా దేహం అంతా కూడా పతనం అయిపోయి పంచభూతాల్లో కలిసిపోవలసినటువంటి అవస్థ ఉంది అన్న సంగతి అజానతి తెలియలేదు ఆవిడికి. తెలియకుండా మామూలుగా వెళ్ళి ఆయనకి ఏదో విసనకరతో అలా విసురుతూ ఉండడం, అక్కడ ఉండేటువంటి సామాన్లు ఏవో సర్దుతూ ఉండడం, హోమం చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు అరేంజ్ చేస్తూ ఉండడం యథాపూర్వం. ఈ విధంగా ఉండేటువంటి ఆవిడికి అజానతి ఉపరతం ప్రాణాలు విడిచిన వాణిగా నా జానాతి అని తెలియలేదు ఆవిడికి. తెలియకుండా మామూలుగా పనులన్నీ చేసేసుకుంటుంది. అక్కడ చేసుకుంటూ ఉండి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భక్త పాదాలకి పూజ చేయాలి. పూజ చేసి ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకొని పూజ చేసి ఏదో హారతి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయిగా. ఆ పద్ధతులన్నీ చేయడం కోసం అని చెప్పి యదా నోపాలభేదాంఘ్రా ఊష్మాణం ప్రత్యురచ్యతి ఆసీత్ సంవిఘ్నహృదయా యోధభ్రష్టా మృగీ యథా ఏ కాలం అందైతే పత్యు భర్త యొక్క అంఘ్రౌ ఆ పాదాలని అర్చిస్తూ పువ్వులు వేస్తేదో స్తోత్రం చదువుకుంటూ శ్రీమన్నారాయణుడినే భర్తలోనే శ్రీమన్నారాయణుడి యొక్క చతుర్భుజ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆయన భర్త ఒక మానవుడు అని కాకుండా ఆ భర్తలోనే ఆ తేజస్వరూపమైనటువంటి ఆ పరమాత్మని అర్చిస్తూ ఉండి అలా అర్చిస్తూ ఉండి షోడశోపచార ప్రకారం అన్నీ కూడా అది ఆ పాదాలను అర్చిస్తూ ఉండేటువంటి సమయంలో ఆవిడికి ఓసారి ఆ పాదాలను ఏదో కడుగుదామని చెప్పి నీళ్లు పోసేటప్పుడు ఆ పాదాలని తట్టేటప్పటికీ ఏం జరిగింది అంటే ఊష్మణం అంటే ఉష్ణం వచ్చింది అంటూ ఉంటాం చూసారా. ఉష్ణం అంటే వేడి అన్నమాట. వేడి నా ఉపాలభేత, వేడి తగలలేదు, పాదాలు చల్లగా ఉండిపోయాయి. అప్పుడు ఏమైపోయింది అంటే గుంపు నుండి విడిపోయినటువంటి లేడి పిల్ల ఎంత ఆందోళన చెందుతుందో ఆందోళన వచ్చేసింది. గుంపులో వెళ్తూ ఉంది. ఆ ఏదో ఆ పక్కనదో చేయడానికి అని చెప్పి ఈ లేడి పిల్ల పక్కకి వెళ్ళేటప్పటికి ఆ గుంపంతా డిస్టర్బ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు కనిపించకపోతే ఆ లేడి పిల్ల ఎంత విహవలం అయిపోతుందో, ఎంత ఆందోళన చెందిపోతుందో, ఎంత భయం వేసేస్తుందో. అలాగా సంవిఘ్న హృదయా హృదయం అంతా కూడా ఆందోళన చెందిపోయినట్టయింది. ఎలాగా అంటే యోధభృష్ట మృగీయధ, ఆ లేడి గుంపులో నుంచి తప్పిపోయినటువంటి లేడి ఎంత అయితే ఆందోళన చెందుతుందో అంత ఆందోళన ఈ మలయధ్వజుడి భార్య అయినటువంటి ఆ వైదర్భి ఆ విధంగా చెందింది. ఆ వైదర్భి ఎవరంటే మన పురాతన జన్మలో పురంజనుడు జీవుడు అన్నమాట. ఆ జీవుడికి ఆ విధమైనటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు జీవుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా పొందాడో కానీ మనం పురంజనుడి పూర్వకథ ఈ జన్మలో కథ చూసినట్లయితే మనకు తెలుస్తూనే ఉంది. అంటే ఏమిటి, పూర్వజన్మలో పురంజనుడు అంటే ఏంటి, అంతకుముందు జన్మలో సమస్తమైనటువంటి భోగాల మీద, భార్య మీద, సంపదల మీద, వీళ్ళ మీద, యజ్ఞాల మీద, యాగాల మీద, కొత్త కార్యక్రమాల మీద, కొత్త ఫోటోల మీద, వీటిలతోనూ లగ్నమైపోయినటువంటి వాడు ఆడవాళ్ల మధ్యలోనే ఉండి తర్వాత ఆడస్వరూపం వచ్చిన తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఆ జీవుడికి, ఎప్పుడు జీవుడు పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి డెఫినెట్గా ఆ జ్ఞానం అది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది ఉండాలి అని మనం కోరుకున్నట్లయితే అది వస్తుంది. అది అక్కర్లేదు, మాకు ఫోటోలు కావాలి, కొత్త కార్యక్రమాలు కావాలి, 10 మంది చుట్టూ చేరాలి అనుకుంటే అవే వస్తూ ఉంటుంది. దాంట్లో పెద్ద విశేషం అంటూ ఏం లేదు. ఆ విధంగా ఈయన మారేడు. ఆడస్వరూపం కింద వచ్చిన తరువాత ఈ సేవలో ఆవిడ ఉండిపోయి ఆ విధమైనటువంటి ఆ అదృష్టం ఆ వైదర్భికి, ఆ పురంజనుడికి ఆ విధంగా కలిగింది. అలా కలిగినప్పుడు ఈ భర్త శరీరం వదిలేసాడు అనేటువంటి విషయం తెలియగానే చాలా
ఇదైపోయి ఆత్మానం శోచతి దీనమబంధుం విక్లవాశ్రుభిః స్తనావాసిత్య విపినే సుస్వరం ప్రరోదస. ఆడమనిషి కాబట్టి భర్త సేవతో అంతా పరితపించిపోయి ఉన్నది కాబట్టి ఇంకా చుట్టూ చూసేటప్పటికి ఎవ్వరూ తోడు లేకపోయేటప్పటికీ చాలా దీనంతో దీనురాలైపోయింది. అబంధుం, ఏ తోడు లేకుండా, బంధువులు ఎవరూ లేకుండా ఉండడము, తర్వాత భర్త పోవడము, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడము, తనకు తోడు అనేటువంటిది ఏదీ లేనటువంటి అటువంటి స్థితిలో ఆత్మానం శోచతి, తనలో తాను ఇంకా విపరీతమైనటువంటి దుఃఖంతో ఆవిడ ఆ వైదర్భి విక్లవ అశ్రుభిః స్తనౌ అసిచ్య, అలా కంటిన్యూగా ధారాపాతంగా ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళల్లో నుంచి నీరు ధారాపాతంగా బుగ్గల మించి జారి స్తనాలన్నీ కూడా తడిసిపోయేంత విధంగా ఆవిడ ఏడుస్తూ అడవిలో సుస్వరం ప్రరురోధ, గట్టిగా ఏడుపు ప్రారంభించిందయ్యా అన్నాడు. ఇక్కడ సస్పెన్స్. ఇలా ఏడుస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భంలో ఆవిడ ఇంకా అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉత్తిష్టోత్తిష్ట రాజర్ష ఇమాముదది మేకలాం దస్యుభ్యః క్షత్రబంధుభ్యో బిభ్యతీం పాతుమర్హసే. ఆ ఏడుపులో ఆవిడ ఏమిటి అంది అంటే, ఓ రాజర్షి లే ఉత్తిష్టోత్తిష్ట, లే సముద్రమే మొలనూలుగా సముద్రంతో చుట్టబడినటువంటి ఈ భూమండలం అంతటి కూడా దోపిడీగా దోచేస్తూ ఉన్నారు. అయోగ్యులైనటువంటి క్షత్రియులందరూ కూడా దేశాన్ని చుట్టుముట్టేస్తూ ఉన్నారు. పెచ్చిమీరిపోయి వాళ్ళందరూ కూడా భూమండలాన్ని ఆక్రమించేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు రాజువి, నువ్వు మలయధ్వజ మహారాజువి, శత్రువీర భయంకరుడైనటువంటి వాడివి, నన్ను వీర్యశుల్కం కింద పొందినటువంటి వాడివి, నా తండ్రిని కూడా జయించి నన్ను వీర్యశుల్కం కింద పొందారు కదా, అటువంటి నీవు ఈ భూమిని రక్షించాలి. లే ఉత్తిష్టోత్తిష్ట రాజర్ష, ఉత్తిష్టోత్తిష్ట లే అని చెప్పి బిభ్యతీం పాతుమర్హసి, పాతుం అంటే రక్షించడం అన్నమాట. ఈ భూమిని రక్షించాల్సినటువంటి వాడు నువ్వు లే అని చెప్పి ఆ బాధలో ఎలాగ ప్రాణం పోయింది అని తెలుసుకున్నా సరే, మామూలుగా పోయినప్పుడు అదే అంటారు కదా, లేరా కళ్ళు ఎవరైనా పిల్లాడు పోయాడు అనుకోండి, లేకపోతే ఎవరైనా పోయారనుకోండి, ఆ బాధతో ఆ దుఃఖంతో ఆ బంధువులు లే అని చెప్పి ఎంత విలపిస్తూ ఉంటారో అలాగా విలపించడం ఆవిడ ప్రారంభించింది. అలా ప్రారంభిస్తూ ఏవం విలపతి బాలా విపినేనుగతాపతిం పతితా పదయోర్భూర్దూర్దంత్య శృణ్యవర్తయత్. ఇది సాధారణంగా సహజంగా మరణం సంభవించినప్పుడు ఆ బంధువులు కానీ, ఆ ఆత్మబంధువులు ఉంటారే, వాళ్ళకి కావలసినటువంటి పిల్లలు కానివ్వండి, భార్య కానివ్వండి, లేకపోతే భార్య పోతే భర్త కానివ్వండి, ఇది సాధారణమైనటువంటి విధానమే కదా. ఆ సీన్ అలాగే ఉంటుందిగా. ఆ సీన్ అంతా కూడా ప్రపంచంలో జరుగుతుంది. అదేవిధంగా ఏవైనా కాకులు పోయాయనుకోండి, ఒక కాకి చచ్చిపోతే మిగతా కాకులన్నీ వచ్చి విలపిస్తాయి, కోతి పోతే కోతులన్నీ వస్తాయి, అదేవిధంగా జోడపోతే బావులన్నీ వస్తూ ఉంటాయి. ఇది సహజమైనటువంటి మరణం జరిగినప్పుడు ఆత్మబంధువులు చేసేటువంటి ఆ ప్రకృతి దృశ్యం అంతా కూడా ఈయన వర్ణిస్తూ ఉన్నాడు. నారద మహర్షి చెప్తున్నాడు, ఇలా కూడా జరుగుతుందయ్యా అని చెప్తూ, ఏవం విలపతి బాలా విపినేనుగతాపతిం పతితా పదయోర్భూర్తురుదంత్య శృణ్యవర్తయత్. భర్తతో పాటు ఆవిడ కూడా భర్తతో పాటు వచ్చిందిగా. వచ్చేసేపటికి భర్త వియోగం చెందాడు. ఈ విధంగా ఉండేటప్పుడు వెంటనే పాదాల మీద పడిపోయి ఏడుస్తూ కన్నీటితో ఆ పాదాన్ని అలా కడుగుతూ ఉంటే అది కన్నీటి ప్రవాహం కింద వచ్చేసిందయ్యా. రుదంతి అశ్రూణి ఆవర్తయత్, అశ్రూణి కన్నీళ్లను ఆవర్తయత్ విడిచిపెట్టేస్తుంది, అలా కంటిన్యూస్గా ఏడుస్తుంది. అప్పుడు ఏం చేసింది అంటే, చాలా ఆ బాధతో ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకా నాకు జీవితం వేస్ట్, నేను కూడా మరణిస్తాను, నేను చచ్చిపోతాను అనేటువంటి మాటలన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. ఆ విధంగా చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కలేవరం ఆదీప్య చానుమరణే విలపంతి మనోదధే. వెంటనే చుట్టూ ఎవ్వరు లేరు సహాయం చేయడానికి, ఒక్కతే ఉంది. భర్త మరణించాడు కాబట్టి కొంతసేపటికి తేరుకొని ఆమె అక్కడ ఉండేటువంటి కట్టెలతో చితిపేర్చి భర్త దేహాన్ని దాని మీద
పెట్టి తగలబెట్టిందయ్యా. ఆమె అప్పుడు ఏడుస్తూ అప్పుడు అలాగా చాలా హృదయ విదారకము, భయము, భరించలేనటువంటి సామాన్య మానవులు భరించలేనటువంటి ఆ దీనము, దుఃఖంతో, ఆ బాధ, చింతతో ఆవిడ శరీరాన్ని పెట్టి చితి అంటించిన తర్వాత తాను కూడా భర్తతో పాటు మరణించడానికి నిశ్చయించుకుంది. ఆదీప్యచ అనుమరణే విలపంతి మనోదధే. అనుమరణే, అంటే భర్తను అనుసరిస్తూ మరణించాలి అని చెప్పి మనస్సును దదే అనుకుంది. ఇలాంటి పరిస్థితిలో సస్పెన్స్ వచ్చింది. ఏమిటి వచ్చిందో తెలిసినాయా ప్రాచీన బర్హి. తత్ర పూర్వతరః కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గునా సామ్నా దామాహరుదతేం ప్రభో. ఓ మహారాజా, ఓ ప్రభో, ఓ ప్రాచీన బర్హి, ఆమెకు చాలా పూర్వకాలంలో ఒక మిత్రుడు ఉన్నాడుగా. ఆమెకు మిత్రుడు అంటే ఏమిటి? గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కాదు. అక్కడ పూర్వజన్మలో ఈ వైదర్భి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు? పురంజనుడు కదా. పురంజనుడికి మిత్రుడు ఉన్నాడుగా అవిజ్ఞాతుడు. ఆ పూర్వమిత్రుడు అన్నమాట, పూర్వజన్మలో మిత్రుడు. మనకి అన్ని జన్మల్లోనూ మిత్రుడు ఎవరు అంటే అవిజ్ఞాత స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు, వాసుదేవుడు, శ్రీహరి, కృష్ణుడు, రాముడు. వీళ్ళే మనకి అన్ని జన్మలలోనూ కూడా అవ్యక్తంగా మనలో ఉండేటువంటి మిత్రుడు, సఖుడు. వాడే సఖుడు. మనం ఏమనుకుంటా అంటే ఈ జన్మలో వచ్చినటువంటి ఈయనే మాకు 10 జన్మల పాటు మోక్షం ఇస్తూ, మమ్మల్ని గైడ్ చేస్తూ, మమ్మల్ని పసల పూజలు చేస్తూ ఈయనే ఉండాలి అనుకునేటువంటి ఈ మానవ సంబంధమైనటువంటి కుళ్ళుమోతు మనుషులు కాదు మిత్రులు. మిత్రుడు ఎవరు అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి, నారాయణ స్వరూపమైనటువంటి వాడు మాత్రమే మిత్రుడు. ఆ మిత్రుడు స్త్రీ దేహానికైనా ఆ మిత్రుడే, పురుష దేహానికైనా ఆ మిత్రుడే, సింహానికైనా, పులికైనా, దేనికైనా, ఏ జీవికైనా నిరంతరము కూడా వదలకుండా ఉండేటువంటి ఆ మిత్రుడు ఆమెకు పూర్వ అంటే మిక్కిలి పూర్వమునందు, అంటే అనాది అని అర్థం. పూర్వము అంటే ఎప్పుడో పూర్వము అంటాం. అంటే ఇంక మనకి దానికి టైం డైమెన్షన్ అంటూ ఏమి ఉండదు. పూర్వం అంటే ఫ్రమ్ ది బిగినింగ్. దానికి ఇంకో బిగినింగ్ లేకుండా ఉండేటువంటి పూర్వతరహ, మిక్కిలి పూర్వంగా ఉండేటువంటి సభాహ మిత్రుడైనటువంటి ఆత్మవాన్, ఆత్మజ్ఞాని అయినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ సమయంలో ఆ బ్రాహ్మణ రూపం ధరించి ఇలా ఏడుస్తూ ఉండేటువంటి ఆ పురంజనుడు దగ్గరికి, అంటే ఆ మలయధ్వజుడు భార్యగా పుట్టినటువంటి పురంజనుడికి, ఆ జీవుడి దగ్గరికి ఆత్మజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడు వచ్చాడయ్యా. వస్తూ ఆమె ఏడుస్తూ ఉంది కదా. అంటే ఏమిటనమాట, ఈ మాయలో పడిపోయింది. తన స్త్రీ, తన భర్త తను సేవ చేసింది, ఇలా సడన్గా వెళ్ళిపోయాడు. నా చుట్టూ ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఆదుకునేటువంటి వాళ్ళు లేరు, నా దుఃఖాన్ని ఉపశమింపజేసేటువంటి వాళ్ళు లేరు అని చెప్పేటప్పుడు నేను నా దుఃఖం అనేటువంటిది పురంజనుడికి ఎప్పుడూ వదల. ఆడస్వరూపంలో ఉన్నా, మగస్వరూపంలో ఉన్నా, ఏదున్నా నేను నా భర్తకు సేవ చేస్తున్నాను, నేను తింటున్నాను, నా భర్తకు తినిపిస్తున్నాను, నా పిల్లల్ని పోషిస్తున్నాను అనేటువంటిది ఎన్ని జన్మలకైనా, అది స్త్రీ అయినా, పురుషుడైనా, సింహమైనా, పులైనా, ఏదైనా ఈ జీవులకి అది కామన్. కాబట్టి అటువంటి సందర్భంలో ఇలాంటి విచారగ్రస్తమైనటువంటి దుఃఖమయమైనటువంటి వాతావరణంలో ఆత్మజ్ఞాని అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉండేటువంటి ఆమెను చూచి వల్గునా అంటే వల్గు అంటే ఏమిటంటే మధురమైనటువంటి వాక్కులు అని అర్థం అన్నమాట. ఆ సాంత్వయం అంటే దగ్గరికి తీసుకుని సాంత్వవచనాలతో ఉపశమనం కలిగించేటువంటి, దుఃఖాన్ని పోగొట్టేటువంటి వచనాలతో సాంత్వయన్ ఓదారుస్తూ ఆహా ఈ విధంగా పలికాడయ్యా. ఆవిడ్ని చూసి, అంటే భర్తతో పాటు చేసేద్దాం అనుకునేటువంటి సందర్భంలో ఆయన వచ్చాడు. వచ్చి పూర్వసఖుడు, ఆ పూర్వసఖుడిని ఇవిడు మర్చిపోయింది, పురంజనుడిని మర్చిపోయింది. మనం ఎప్పుడు కూడా భగవంతుని కదా మర్చిపోతాం. అక్కడ పెట్టేటువంటి పులిహారలు, దద్దోజనాలు, పళ్ళు మిక్స్
మిక్సర్లు, ఇవే కదా మనకి అక్కడ ఉండేటువంటి. మళ్ళీ ఫోటోలు తీసారా, తీయండిగా మీరు కూడా ఎలా రండి, ఇలాగ ఏవో వీటితోనే ఉంటాం. కానీ అక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు, వాడేమో తొండం వేసుకున్నాడు, అమ్మవారు మహంత అద్భుతం తేజస్తో వెలిగిపోతోంది, ఆ స్వరూపం ఎంతో ఆనందకరంగా ఉంది అనుకునే బదులు వీడి చొక్కా బాగుంది, వీడి పంచి బాగుంది, ఆ చీర బాగుంది, ఇవే కదా చూస్తూ ఉండేటువంటిది. కాబట్టి అలాంటి పరిస్థితిలో మర్చిపోయేటువంటి వాడు, మనం నిరంతరం మర్చిపోయేటువంటి వాడు ఎప్పుడూ అక్కడ ఉంటూనే ఉంటాడు. ఆపత్ సమయంలో దుఃఖంలో ఉన్నప్పుడు వాడు వస్తాడు. ఆ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ స్వరూపం ధరించినటువంటి వాడు బ్రాహ్మణ ఉవాచ చతుర్థ స్కంధం 28వ అధ్యాయంలో 52వ శ్లోకంలో ఆ అభిజ్ఞాత స్వరూపమైనటువంటి భగవంతుడు బ్రాహ్మణ స్వరూపం ధరించి దుఃఖంలో ఉండేటువంటి ఆ పురంజన స్వరూపమైనటువంటి వైదర్భితో ఈ విధంగా మాట్లాడాడయ్యా. వచ్చి కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య శోచసి జానాసి కిం సఖాయాం మాం ఏనాగ్రే విచచర్ధ. కాత్వం త్వం నీవు, కా ఎవరివి, ఎవరిదాను నువ్వు, కా ఎవతివు, కశ్యాపి కశ్య ఎవరి యొక్క, అసి ఎవరి దానివై ఉన్నావు నువ్వు. తర్వాత శయాన అయం కహ వా, శయాన ఇలా పడున్నాడుగా, ఈ పడున్నటువంటి అయం ఇతడు, కహ ఎవరు, ఎవరు వాడు, ఎవరి కోసం నీవు, యస్య శోచసి ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నావు, నువ్వు నీకు గుర్తొచ్చానా నేను పూర్వం నీతోనే ఉండేటువంటి ఐఆమ్ యువర్ ఫ్రెండ్, నీతోనే ఉండేటువంటి నీ ఫ్రెండ్ని నేను, సఖాయాం నేను నీ ఫ్రెండ్ని, మాం జానాసి నన్ను, జానాసి కిం నన్ను గుర్తుపెట్టావా అసలు నువ్వు, ఏనా నాతో అగ్రే పూర్వమందు విచచర్ద కలిసి తిరిగావు, నువ్వు నేను హాయిగా ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం ఆ వైకుంఠంలో. అక్కడ ఈ ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపంలో నువ్వు నేను ఇద్దరం కలిసి చట్టాపట్టాలు వేసుకుని ఎప్పుడు కూడా వదలకుండా ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం. అటువంటిది నువ్వు ఇప్పుడు మర్చిపోయావు, ఏమిటి కలిసి, అస్సలు నన్ను గుర్తుపట్టావా, భగవంతుడు ఆ విధంగా అడుగుతాడు. నన్ను గుర్తుపట్టావా, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదండి, పొంగలు బాగుంది, దాంట్లో ఉప్పు బాగోలేదు, దాంట్లో ఇది బాగుంది, ఈ చీర బాగుంది, అబ్బో మీరు ఆయన రాలేదేమిటి, మీరొక్కరే వచ్చారేమిటి, మీరెందుకు రాలేదు, మొన్న ఫోటోలు చాలా బాగా వచ్చాయి, మళ్ళీ రేపు కొత్త కార్యక్రమంలో మళ్ళీ ఏం చేసుకుందామని ఇటువంటి వాటిని నేను గుర్తుపడుతున్నాను తప్ప అక్కడ నన్ను గుర్తుపట్టండర్రో అని కూర్చున్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా గుర్తుపట్టకుండా, భగవంతుని గుర్తుపట్టకుండా, మన గుర్తులు మనం నిర్ణయం చేసాం, మొన్న ఏం చేసాం, మళ్ళీ 4 రోజుల తర్వాత ఏం చేయాలి అనేటువంటి వాటితోనే ఉన్నాము. నన్ను గుర్తుపట్టండర్రా, నన్ను గుర్తుపట్టావా, నేను మీ ఫ్రెండ్ని అని చెప్పి భగవంతుడు అంటాడండి. గుళ్ళోనైనా, ఇంట్లోనైనా, తీర్థయాత్రల్లోనైనా, యజ్ఞాల్లోనైనా, హోమాల్లోనైనా, ఎక్కడైనా, రాత్రి కల్లోనైనా, ఎప్పుడైనా నన్ను గుర్తుపట్టు, నన్ను గుర్తుపట్టు, నన్ను గుర్తుపట్టు అంటాడండి భగవంతుడు. ఆ గుర్తుపట్టేటువంటి తనం మనిషికి పోయింది కాబట్టే ఆ పురంజనుడికి, ఆ జీవుడికి ఇలా సంసారంలో ఈ అజ్ఞానంలో మిగిలిపోయినటువంటి వాళ్ళని గుర్తుపట్టమని చెప్పి భగవంతుడు మనని ప్రార్థిస్తూ ఉంటాడు. మనం వాడిని ప్రార్థించాం, భగవంతుడు మనని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ గుర్తుపట్టిందే ఆ గోపికలు గుర్తుపట్టి వాళ్ళు ఏమిటంటారంటే, ఈ చరణంబులే ఇందు నిభానన సనకాది ముని యోగి సరణి నొప్పు. ఎక్కడ పాదాల గుర్తులు చూసినా సరే ఈ గోపికలు వాళ్ళు గుర్తుపట్టారు, మనం గుర్తుపట్టం. ఈ పదతలములే యలనాగ శృతివధూ సీమంత వీధుల చెన్ను మిగులు, ఈ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ, ఈ సుందరాంఘ్రులే ఇందీవరక్షణ ముక్తికాంత మనోమోహనంబు, ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరుల మౌళిదల దశలదాల్తురు అనుచు కొందరు అబలులు అబ్జాక్షుడేగిన క్రమముగనియునతని కానరైరీ. ఆ గోపికలు అలాగా గుర్తుపట్టారు, నువ్వేమో గుర్తుపట్టలేదు.
తరువాత అంటూ ఆ గోపికలు ఇంకా ఏమన్నారంటే, నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురజిల్లెడు మోమువాడొకడు చల్వల మనధనంబు తెచ్చనో మళ్ళీ ఎల్లారమీ పొదల మటున లేడు గదమ్మ చెప్పరే అంగజునైన జోడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణు రవంబువాడు మమ్మంగజు పుంబులు పుదగు అగ్గము శేషల వంగలొంగనారంగములారమీ కడకురాడు గదా కృపనున్న చూపరే అని చెప్పి గోపికలు ఆయన గుర్తుల్ని చూస్తూ నిరంతరము తలుచుకుంటూ ఉండేటువంటి నేను ఫ్రెండ్ని పూర్వం, అటువంటి ఫ్రెండ్ని నువ్వు గుర్తుపెట్టేవా అని అడిగాడు. కిం జానాసి కిం ఏనే అగ్రే విచచర్ద, నాతో ఆడావు, నాతో చూసావు, నన్ను పట్టుకునే ఉన్నావు, నువ్వు నేను కలిసే ఉన్నావు, అటువంటి ఫ్రెండ్ని నువ్వు మర్చిపోతావా, నన్ను గుర్తుపెట్టావా అన్నాడండి. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం మాట్లాడాడు, ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.